క్రీస్తునందు ప్రియ సహోదరులారా, మరొకసారి మీ ముందుకు వచ్చి వాక్యం పంచుకునే అవకాశం కలుగజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్య పరిచర్యలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మేము ఇలాగ కూడుకొని మీ వాక్యం ధ్యానించే అవకాశం కలుగజేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. మీ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడండి దేవా. మాలో మీరు ఉండండి దేవా. మేము కేవలం మీ మీదే మా ధ్యాస అంతా ఉంచి మీ వాక్యం ధ్యానించి మీలో ఎదిగేటట్టు చేస్తారని నమ్ముచున్నాను దేవా. సమస్త మహిమగంత ప్రభావం మీకే చెల్లిస్తూ ఈ చిన్న విన్నపం మీ సన్నిధిలో పెడుతున్నాం దేవా. వీటన్నిటిని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడుగుచున్నాం దేవా, ఆమేన్. మరొకసారి మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభము తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మీద ధ్యానం చేద్దాం అనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యము మనందరికి బాగా తెలిసిన వాక్యము. దీన్ని చాలా సందర్భాల్లో మనము అలా ఊరికినే చెప్తూ ఉంటాము. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కొంచెము క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు అనాలోచితంగా కూడా ఈ మాట అనేస్తూ ఉంటాం. ఇది ఎంత పాపులర్ అయ్యిందంటే, జనాదరణ పొందిందంటే టీషర్ట్స్ మీద కూడా రాసి ఉంటుంది. కానీ మనం జాగ్రత్త చూడాల్సింది ఏంటంటే, దీని ద్వారా మనం నిజంగానే ఎంతవరకు మనము పనులు చేయగలుగుతాము. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే దేవుని మీద భారం వేసి 100 అడుగులు దూకేస్తాము మనం. దేవుని మీద భారం వేసి దేవుడి యొక్క బలం ఇస్తున్నాడు నాకని చెప్పి కొండ మీద నుండి దూకేస్తామా? ఇక్కడ పౌలు రాస్తున్నప్పుడు ఆ ఉద్దేశంతో చెప్పలేదు. మనము ఈ 4వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనల్ని బలపరిచే వాని ద్వారా మనము ఈ లోకంలో ఉన్న శ్రమలు, కష్టాలు, వాటిని ఎదుర్కోగలుగుతాము అని అర్థం. అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనము సంతృప్తిగా ఉండి మనము దేవుని మీద భారం వేసి ఆ శ్రమ నుండి బయటికి రావడానికి ఆయన మనకి శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడన్న విషయం మనం గ్రహించాలి. మనము ఏ పరిస్థితుల్లో పౌలు ఈ మాట రాశాడో మనం చూద్దాం. పౌలు దేవుని యొక్క పరిచర్య చేయాలని ఎంతో భారం కలిగి ఉండాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 9:16 చూసినట్లయితే, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త కనుక నేను ప్రకటించకపోతే అది నాకు శ్రమ అన్నాడు. అంటే అంత భారం కలిగి ఉండాడు. ఎల్లప్పుడూ సువార్త ప్రకటిస్తూనే ఉండాడు అనమాట. మరి తన ఈ సువార్త ప్రకటిస్తున్న సమయంలో అంత సజావుగా ఎప్పుడూ ఉండలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఒకసారి ఆ కష్టాలు ఏంటో కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 27 వచనాలు చూసినట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాటలాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని.
యూదుల చేత అయూదులు 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలననైనను ఆపదలలోనూ దొంగల వలననైనను ఆపదలోను నా స్వజనుల వలననైనను ఆపదలోను అన్యజనుల వలనైనను ఆపదలలోను పట్టణములలో ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఇన్ని శ్రమలు పౌలు అనుభవించాడు. ఒకానొక సమయంలో దేవుని శిష్యుల్ని చంపడానికి వెళ్తున్న వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత, దేవుణ్ణి ఎదుర్కొన్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, దేవుని సువార్త ప్రకటించకపోతే అది నాకు శ్రమ అంటూ ఇన్ని శ్రమలు ఎదురుపడి కూడా దేవుని పరిచర్య చేస్తున్నాడు. మరి ఇదంతా ఎలా ఎదుర్కోగలిగాడు? ఇన్ని శ్రమలు ఎలా ఎదుర్కోగలిగాడు? తనల్ని బందీ చేసి కాళ్ళకి సంకెళ్ళు వేసి కాళ్ళకి చైన్స్ వేసేసి కట్టి పక్కనే రోమా సైనికుడు నుంచునున్న సమయంలో పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:6 చూద్దాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:6. దేనిని గూర్చియో చింతింపపడకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనలతో చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. ఇన్ని శ్రమలు ఉన్నప్పుడు, ఖైదీలో ఉన్నప్పుడు, అంటే చెరసాలలో ఉన్నప్పుడు ఏ విషయంలోనూ చింతించదని చెప్తున్నాడు. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ప్రతి సమయంలో ఇంకోటి ఏంటి, కృతజ్ఞత కలిగి ఉండాలంటున్నాడు. చూడండి, దెబ్బలు తిని ఓడ పగిలిపోయి ఉపవాసం ఉన్న సమయంలో, లేకపోతే తినటానికి ఏమీ లేని సమయంలో, స్వజనులు కూడా తన్ని బాధ పెట్టిన సమయంలో, వేసుకుంటానికి సరైన దుస్తులు కూడా లేని సమయంలో కూడా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడు అంటున్నాడు. చూడండి, మనము ఈ శ్రమలు ఎప్పుడైనా అనుభవించాము ఇలాంటివి? నాకు తెలిసినంతవరకు ఈ తరం వాళ్ళు ఎవరో కూడా ఇలాంటి శ్రమలు అనుభవించలేదు. మనము ధరలు పెరిగిపోతున్నాయని, పిల్లల చదువుల గురించి, అమ్మో ఇల్లు ఎలా కట్టుకుంటాము, లేకపోతే పిల్లల పెళ్ళి ఎలా చేస్తాము, ఇలాంటి విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఎంతో చింతపడుతూ ఉంటాము. కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములను దేవునికి తెలియజేయాలని చెప్తున్నాడు. పౌలు ఏం నేర్చుకున్నాడంటే ఇన్ని శ్రమల్లో కూడా, అదే ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:11 చూసినట్లయితే పౌలు ఏం నేర్చుకున్నాడో మనం కూడా నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:11. నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడంట. కలిమిలో లేమిలో కూడా సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నాడు పౌలు. అది తన యొక్క జీవిత రహస్యం అని చెప్పొచ్చేమో. ఇలాంటి శ్రమలన్నీ తను అనుభవిస్తానికి ఈ ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:13 ద్వారా మనం చూసినట్లయితే తనకి ఆ బలం అనేది
క్రీస్తు ద్వారా లభిస్తోంది. మనలో నివసిస్తున్న క్రీస్తు ద్వారా, ఆయన యొక్క బలము ద్వారా మనము ఎలాంటి శ్రమ వచ్చినా సరే ఎదుర్కోగలుగుతాము. ఆ విషయం మనం గ్రహించాలి. ఎందుకంటే క్రైస్తవునిగా, దేవుని శిష్యునిగా మనము నీతిగా ఉన్నప్పుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మనము నీతిగా ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో ఆపదలు మనకు వస్తాయి. వాటన్నిటినీ కూడా యెహోవా మనల్ని విడిపిస్తాడు. మనము ముందు చూసిన విధముగా, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అంటే, దేవుని పరిచర్యలో, ఈ లోక జీవితంలో, ఈ ప్రయాణంలో మనము జీవిస్తున్నప్పుడు ఆయన ఇచ్చు బలము చేతనే మనము శ్రమలన్నీ ఎదుర్కొని మనము నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతాం. మనము అపోస్తుల కార్యములు 14:22 చూద్దాం. అపోస్తుల కార్యములు 14:22 అయితే, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. మనం శ్రమలు అనేకములు అనుభవించిన తర్వాత ఏంటి? దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాము. ఈ ప్రయాణం అంతా చేయటానికి మనకి బలము మన క్రీస్తు ద్వారానే లభిస్తుంది. మనకి మత్తయి సువార్త 24:13 చూసినట్లయితే, మత్తయి 24:13, అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం అంతము వరకు సహించాలంటే, ఈ జీవిత ప్రయాణంలో నిత్య జీవం పొందటానికి మనం ఈ జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు వస్తున్న శోధనలు, శ్రమలు మనం అధిగమించాలంటే, మనలో ఉన్న క్రీస్తు మనల్ని బలపరుస్తున్న ద్వారానే మనము ఆ సమస్తమును చేయగలము. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4:13 యొక్క నిజమైన అర్థము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.